భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండీ కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇండీ కూటమి ఎంపీల కోసం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని, బలం కంటే ఎక్కువ ఓట్లొస్తాయన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. అటు ఎన్డీఏ కూటమి ఎంపీలు, ఇటు ఇండీ కూటమి ఎంపీలకు పోలింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపరాష్ట్రపతిని 781 మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఇందులో 542 మంది లోక్సభ ఎంపీలు, 239 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులు. మ్యాజిక్ ఫిగర్ 391. ఎన్డీఏ కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతుంది. ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ తో పాటు బీజేడీ దూరంగా ఉన్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయల నివాసంలో టీడీపీ ఎంపీల భేటీ జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ పై ఎంపీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం ఖాయమన్నారు ప్రహ్లాద్ జోషి. Just an informal get together. Lau Krishnadevaraju had invited me to his house and we had a cup of tea and we exchanged pleasantries, and tomorrow morning whatever timing and all those things, whatever the precaution needed to be taken, that has been explained by senior TDP MPs only. We have not done that. Just he has invited me, I have come, that's all. More than whatever we have, that will come, and apart from that I think more than at least whatever it is already we have, more than that 20-25% votes we will get extra. మరోవైపు పాత పార్లమెంటు భవనంలో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో జేడీయూ ఎంపీల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించారు.